నమస్తే మ్యామ్. నమస్తే అండి. అమ్మాయిలకి ఎక్కువగా మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే ఫెర్టిలిటీస్ ప్రాబ్లమ్స్ ఏ లెవెల్స్లో ఉంటున్నాయి, ఎలా వస్తున్నాయి? సో ఇప్పుడు మోస్ట్ కామన్ ప్రాబ్లం ఏంటి అంటే అంటే ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ని కొన్ని రకాలుగా డివైడ్ చేయొచ్చండి. ఓవ్యులేషన్ ప్రాబ్లమ్స్ అంటే అండం రిలీజ్ అవుతుందా లేదా. సో దానికి మోస్ట్ కామన్ మనకి ఆడవాళ్ళలో ఉండే ప్రాబ్లం పీసీఓడి, ఓకే, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, సో అలానే ఊబకాయం, ఒబేసిటీ. సో ట్యూబల్ ఫ్యాక్టర్స్ అంటే 2 ట్యూబ్స్ ఓపెన్, అట్లీస్ట్ ఒక ట్యూబ్ అన్న ఓపెన్ ఉంటేనే మనకి ప్రెగ్నెన్సీ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఓకే. గర్భసంచి, కొంతమందికి గదులు ఉంటాయి, మీరు చెప్పారు లివింగ్ రిలేషన్షిప్ అంటున్నారు, అబార్షన్స్ అంటున్నారు. సో వీటన్నిటి వల్ల ఇన్ఫెక్షన్ గర్భసంచిలోకి వెళ్ళడం వలన గర్భసంచిలో సాంద్రత, పట్టుకునే తత్వం, బేబీని పట్టుకునే తత్వం పోతుంది. ఓకే. సో అలానే హార్మోన్స్, మనం తినే ఆహారము, శారీరక శ్రమ, ఈ అన్నీ బ్యాలెన్స్డ్గా లేకపోతే హార్మోన్స్ కూడా బ్యాలెన్స్డ్గా పనిచేయవు. స్ట్రెస్, సో ఇవన్నీ ఫ్యాక్టర్స్, మల్టిపుల్ ఫ్యాక్టర్స్. ప్రెగ్నెన్సీ అనగానే పెళ్ళవగానే ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి ఉంటే ప్రెగ్నెన్సీ వచ్చే అనేది నార్మల్. ఏది అప్పుడు నేను చెప్పిన ఫ్యాక్టర్స్ అన్నీ నార్మల్గా వెళ్తే ఇది అప్పుడు అది నార్మల్. కానీ ఏ ఒక్కటి నార్మల్గా లేదు. ఓకే, అన్నీ అబ్నార్మల్గానే ఉన్నాయి. ఓకే. సో ఇవన్నీ నార్మల్ చేయడానికి, అన్ఎక్స్ప్లెయిన్డ్ ప్రెగ్నెన్సీ రావాలి అంటే లైఫ్ స్టైల్స్ని బిఫోర్ మ్యారేజ్ ఎలా ఉంచుకోవాలి, ఒక గర్ల్ కానీ బాయ్ కానీ? యా, బిఫోర్ మ్యారేజే కాదండి, పుట్టినప్పటి నుంచి పిల్లలకి కనిపించే మొదటి గురువు కానీ, హీరో అనుకోండి, ఏమన్నా అనుకోండి, ఎవరు? తల్లిదండ్రులు. అవును. మీరు అలవాటు చేస్తేనే వాళ్ళకి అలవాటు అవుతాయి. సో ఇది ఇలానే చెయ్యాలి అని నేర్పిస్తే అలానే చేస్తారు పిల్లలు. పొద్దునే లేవాలి, ఒక 45 to 50 minutes ఎక్సర్సైజ్ చేయాలి, దాని తర్వాతనే బ్రేక్ఫాస్ట్ చేయాలి. బ్రేక్ఫాస్ట్లో ఏం తినాలి? పిజ్జాలు, బర్గర్లు, నూడిల్స్ ఇవి కాదు. మంచిగా స్ప్రౌట్స్ కానీ, ఇడ్లీ, దోశ, అవి కూడా మనము ప్రోటీన్ రిచ్ ఎలా చేయాలి, సమతుల్యమైన ఆహారం ఎలా తీసుకోవాలి అనేది మనము పిల్లల్ని చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి. ఓకే. అలానే ఎక్సర్సైజ్, ఆ ఎక్సర్సైజ్ మినిమం కంపల్సరీ శరీరానికి అవసరం. ఎండకి ఎక్స్పోజ్ అవ్వాలి, ఆడుకోవాలి. గ్రౌండ్స్లోకి పిల్లలకి వెళ్ళి, ప్లే గ్రౌండ్స్లో ఆడుకునే పిల్లలే కనిపించడం లేదు. వదిలిపెట్టాలన్నా భయపడే పరిస్థితిలో మనం ఉన్నాం. చిన్నప్పుడు కొంచెం టైం దొరికితే వెళ్ళి ఆడుకోవాలనే ఆ డిజైర్ చాలా ఉండేది. ఇప్పుడు పిల్లలు ఎంతసేపు ఆడుకోండి అంటే సెల్ ఫోను, టీవీ, సెల్ ఫోన్, ఇంతే. సో ఈ అలవాట్లు చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు అలవాటు చేయాలి, స్కూల్లో చెప్పాలి, కాలేజ్లో హెల్త్ ఎడ్యుకేషన్ కంపల్సరీ, సెక్షువల్ ఎడ్యుకేషన్ కంపల్సరీ. ఈ మార్పులు అక్కడి నుంచి మొదలైతే తప్పితే ఒక బ్యాలెన్స్డ్ సొసైటీని మనం ప్రిపేర్ చేయలేమండి. ఓకే. చిన్నప్పటి నుంచి ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి స్కూల్స్తో అది ఎండ్ అవ్వాలి అంటారు ఖచ్చితంగా. కంపల్సరీ, స్కూలే కాదు కాలేజ్లో కూడా. ఓకే. సో ఎందుకు అంటే ప్యూబర్టల్ ఏజ్ గ్రూప్ ఈజ్ వెరీ వెరీ డేంజరస్. ఆ ఏజ్లో వచ్చే హార్మోన్ చేంజెస్ ఏంటి అని మనము చెప్పాలి వాళ్ళకి, ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవన్నీ నార్మల్, మీరు చెప్పకపోతే అదేదో అబ్నార్మల్ ఏంటనే విషయం తెలియదు. ఆ ప్యూబర్టల్ ఏజ్ గ్రూప్లో మనిషిలో ఉండే ఆ హార్మోన్స్ చేసే ప్లే చాలా అన్ఎక్స్ప్లెయినబుల్ అనమాట. ఓకే. దాన్ని తల్లిదండ్రులు బాధ్యతగా వాళ్ళు ఎక్స్ప్లెయిన్, ఎందుకంటే వాళ్ళు ఆ స్టేజ్ దాటొచ్చారు. అవును. సో అది నార్మలే నాన్న, ఇలా ఉంటుంది, ఇలా అవుతుంది అని నీకు చెప్పాలి పిల్లలకి. ఇక్కడ మనం తల్లిదండ్రులకి ఎంత బాధ్యతతో మనము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో, స్కూల్ కానీ కాలేజ్లో కానీ సెక్షువల్ ఎడ్యుకేషన్, హెల్త్ ఎడ్యుకేషన్, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి.